చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మందుబాబుల బెండు తీస్తున్నారు పోలీసులు. మద్యం తాగి దొరికితే శిక్షలు వేస్తున్నారు. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించారు. కామారెడ్డి జిల్లాలో సోషల్ సర్వీస్ కింద శిక్ష వేశారు. మద్యం తాగి వాహనం నడపడం చాలా ప్రమాదకరం. తమ ప్రాణాలతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా ముప్పు. కానీ చాలామంది ఫుల్గా తాగేసి రోడ్ల మీదకు వస్తున్నారు, వాహనాలు నడుపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి వారి బెండు తీస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. మందుబాబులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలు సీజ్ చేస్తున్నారు. భారీగా జరిమానాలు విధించడంతో పాటు జైలు శిక్ష కూడా వేస్తున్నారు. ఇవే కాకుండా వినూత్నంగా కొన్ని శిక్షలు అమలు చేస్తున్నారు. దానిలో భాగంగానే కామారెడ్డి కోర్టు మద్యం తాగిన వ్యక్తికి సోషల్ సర్వీస్ కింద శిక్ష వేసింది. కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మద్యం సేవించి వాహనం నడిపాడు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతన్ని పోలీసులు మంగళవారం కామారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ టి చంద్రశేఖర్ నిందితుడికి 1000 రూపాయల జరిమానాతో పాటు ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని శిక్ష వేశారు. నేను మద్యం సేవించి వాహనం నడిపినందుకు కోర్టు నాకు ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది. మద్యం సేవించి ఎవరూ కూడా వాహనం నడపవద్దు అనే ప్లకార్డ్ని అతని చేతిలో పెట్టారు. ఆ ప్లకార్డు పట్టుకుని జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో నిలబెట్టారు. ఈ వ్యక్తిని చూసైనా మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్లలో మార్పు వస్తుందని పోలీసులు ఈ విధంగా చేశారు. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు, ఒక్కసారి విజువల్ చూడండి. అతని చేతిలో ఉన్న ప్లకార్డ్ని ఒక్కసారి చూడండి. నేను మద్యం సేవించి వాహనం నడిపినందుకు కోర్టు నాకు ఈ శిక్ష వేసింది. కోర్టు ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది కాబట్టి నేను ఈ విధంగా పట్టుకొని నిలబడ్డాను అని చెప్పి అతడు చాలా స్పష్టంగా ఇదొక పనిష్మెంట్ అనమాట. అంటే ఏ విధంగా అయినా బుద్ధి వస్తుంది, ఈ విధంగా చేస్తే అయినా కొంచెం సిగ్గు వస్తుంది, మళ్ళీ నిన్ను రోడ్డు మీద ఈ విధంగా నిలబెట్టరు అనే ఒక భయంతోనైనా మందు తాగేసి రోడ్ల మీదకి రారనమాట. ఇక్కడ చూసారా, సిగ్నల్ పడ్డప్పుడు అక్కడ ఆగినటువంటి వాహనాలు ముందుకు అతన్ని తీసుకెళ్తా ఉన్నారు. అతనికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి వాహనదారుడికి చూపిస్తూ ఉన్నారు. ఇదిగో చూడండి, నేను మద్యం తాగాను, వాహనం నడిపాను, కోర్టు నా శిక్ష వేసింది, ఈ విధంగా సోషల్ సర్వీస్ చేయమంది, అందుకే ప్లకార్డు పట్టుకొని మీ ముందుకు వచ్చి నిలబడ్డాను చూడండి. కాబట్టి ఈ పరువు కోసమైనా ఈ రోడ్ల మీద నిలబడి అవమానపడే కంటే మద్యం తాగకపోవటం బెటర్. ఒకవేళ మద్యం సేవిస్తే వాహనం వేసుకొని రోడ్ల మీదకి రాకుండా ఉండకూడదు అని చెప్పి వాళ్ళలో ఒక మార్పు రావాలి. ఇది చూసేవాళ్ళు కూడా కొంత మార్పు రావాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నేను తాగినా రోడ్డు మీదకి వచ్చినా ఇప్పుడు నన్ను కూడా ఇదే విధంగా ప్లకార్డు చేత పట్టుకుని రోజంతా నిలబడతారుగా. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఆ ప్లకార్డు మాత్రం కింద పెట్టకూడదు, అదే పనిష్మెంట్. ప్లకార్డు ఇట్లాగే పట్టుకొని మన ఫేస్ మీద పెట్టుకుని కొంతమంది ఎవరా వ్యక్తి అని చెప్పి తొంగి చూసేవాళ్ళు కూడా ఉంటారు. మన ఫేస్ కనిపిస్తే పరువు పోద్ది, అదొక అవమానం. ఇది అవసరమా? మనం తాగడం అవసరమా? తాగి రోడ్ల మీదకి రావడం అవసరమా? కాబట్టి వాళ్ళలో మార్పు రావడం కోసం తాగొస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయని చెప్పి ఒక భయం ఏర్పడితే తాగి రోడ్ల మీదకి రారు, వాహనం నడపరు. ఎందుకంటే ఆ విధంగా వస్తే వాళ్ళ ప్రాణాలు పోవడమే కాదు, వాళ్ళు తాగి పడ్డాడు అనుకోండి, అతడు ఆసుపత్రి పాలవడమే కాదు, ఎవరన్నా గుద్దితే వాడు కూడా ఆసుపత్రి పాలవుతాడనమాట. సో ప్రజల ప్రాణాలకు ముప్పుగా కూడా ఈ మద్యం తాగేవాళ్ళు మారుతూ ఉన్నారు. అందుకే కోర్టు ఈ విధమైనటువంటి శిక్ష వేసింది. కొన్ని సందర్భాల్లో జైలుకి పంపిస్తారు, ఇక డబ్బులు జరిమానా విధిస్తారు, జైలుకి వెళ్ళి శిక్ష విధించాలి, డబ్బులు కట్టాలి, ఈ విధమైన శిక్షలు కూడా ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్గా ఒక మార్పు కోసం జడ్జి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. కమ్యూనిటీ సర్వీస్ చేయాలని చెప్పారు. సో డెఫినెట్గా ఇదొక మంచి పరిణామం. ఇలాంటి శిక్షలు వేయాలి. అప్పుడు పరువు కోసమైనా, అవమానం మనకు పాల్పడకూడదు, దానికోసమైనా వాళ్ళు తాగి రోడ్ల మీదకి రారు. కామారెడ్డిలో ఇది జరిగింది, చాలా బాగా చేశారు.